రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం మాజీ సీఎం జగన్ అని మంత్రి సబిత ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్లే ఇక ఎన్జీటీ నిలిపివేసిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ లేవనెత్తే ఎంపీ అవినాష్ రెడ్డి సమావేశాన్ని బాయ్కాట్ చేశారని విమర్శించారు. జగన్ వైసీపీ నాయకుల ఎన్ని బెదిరింపులు చేసినప్పటికీ రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని మంత్రి సబిత స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులందరికీ మరి ముఖ్యంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కమిటీ మీటింగ్ వైఎస్ఆర్ కడప జిల్లాకి ఇచ్చేసినటువంటి శ్రీమతి సవిత గారు, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది భారతదేశంలో నీతి ఆయోగ్ ఈ యొక్క ఆపరేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ నమస్కారాలతో వెల్కమ్ చెప్తూ, అదేవిధంగా ఈ యొక్క డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్కి విచ్చేసినటువంటి రెగ్యులర్ ఎజెండా. I would like to bring to the notice of this August House that the district has achieved one important milestone at the national level. MLCs की అలాగే గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, అలాగే మేయర్ కడప, అలాగే ఇతర ప్రజాప్రతినిధులని రాజంపేట డివిజన్తో పాటు మన కడప జిల్లాలో మనం కలపడం జరిగింది. తద్వారా ఇప్పుడు మొత్తం మండలాల సంఖ్య 40కి సారే 4:30 5 కదా. మరి ఈరోజు కడప డిఆర్సీ మీటింగ్ జరిగింది. అధికారులతోనూ అదేవిధంగా ప్రజాప్రతినిధులతోనూ ఈరోజు చాలా బాగా జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు, మనం ఏ విధంగా చేయబోతున్నాము, మరి రాష్ట్రంలోనే మన కడప జిల్లా అన్ని డిపార్ట్మెంట్లోనూ ముందుండాలి. అదేవిధంగా హార్టికల్చర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మరి అన్ని సెక్టార్స్లోనూ మరింత ముందుకు తీసుకెళ్లాలన్న విషయాన్ని డిఆర్సీలో అధికారులతోనూ మరి కలెక్టర్ గారితోనూ మరి చర్చించడం బాగా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అది నేను తెలియజేసేది ఒకటేనండి, అవినాష్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ కడప జిల్లా ప్రజలపై ప్రేమ కానీ బాధ్యత కానీ నిబద్ధత కానీ ఉంటే మరి ఈరోజు డిఆర్సీ మీటింగ్ జరుగుతోంది. వాళ్ళు వినే జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళ సూచనలు సలహాలు, అధికారులు ఎక్కడ పనిచేయలేదు ఏంటో, మేము అధికార పక్షంలో ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇక్కడ కూర్చున్నా, మరి అది మాట్లాడాలి. ఆయన అడగటం కూడా తప్పులేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం మరి ఏం జరుగుతోంది, మీరు జరుపుతారా లేదా అని అన్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ పథకం వృధా అని అన్నారు అని అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం వృధా అని చెప్పలేదు, క్లారిటీగా ఉంది. 2745 కోట్ల రూపాయలు అనుమతులు తీసుకోకుండా మీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వర్కుల కోసం ప్రజల సొమ్ము వృధా చేశారన్న విషయం నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. మరి 2020లోనే ఆగిపోయింది. మరి ఎవరున్నారని ఆయన్ని అడిగాము. అవినాష్ రెడ్డి గారు
2020లో ముఖ్యమంత్రిగా మీరున్నారు. అనుమతులు తీసుకోకుండా ఎందుకు పనులు మొదలు పెట్టారంటే అవినాష్ రెడ్డి గారి దగ్గర జవాబు లేదు. మరి అదే ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేస్తున్న పిఎల్ఆర్ కంపెనీ, మరి రాష్ట్రంలో ఎక్కువగా వర్కులు చేసిన వ్యక్తి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు. ఆయనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పర్మిషన్లు తీసుకోలేదు, ఎన్జిటీలో పర్మిషన్ తీసుకోలేదు. మరి ఎవరు ఆపారు? అవినాష్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం బురద జల్లుతున్నారు. మీరు చేసేకి చేత కాక ఈరోజు కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల కోసం తెలంగాణ వాళ్ళు మాట్లాడితే మరి మేము తెలంగాణలో ఒక క్లోజ్ రూమ్లో మాట్లాడామని వాళ్ళు చెప్తే 25 వరకు 24 వరకు మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఎందుకు పూర్తి చేయలేదు? పర్మిషన్లు తీసుకోకుండా 2745 కోట్ల ప్రజాధనంతో ఆడుకున్నది ఎవరు? క్లారిటీగా మేము చెప్తున్నాం. అవినాష్ రెడ్డి గారు, మీరు ఎన్ని బెదిరించినా, జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లు బెదిరించినా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరించినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరించినా, లెటర్లు రాసి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వద్దని చెప్పినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆగదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, మరి జగన్మోహన్ రెడ్డి గారికిను మరి అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు కనీసం కౌంటర్లు కూడా వాళ్ళు వేయలేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు డిఆర్సీ మీటింగ్లో మరి ఈరోజు కడప జిల్లా గురించి మాట్లాడమంటే 8 జిల్లాలకు సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతారు. రండి అసెంబ్లీలో 2020లో మీరు ఏం చేశారు? ఏ విధంగా ప్రజల సొమ్ముతో ఆడుకున్నారు? ఈరోజు ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క మన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు, మరి క్యాబినెట్ అందరూ రాయలసీమకు ప్రతి ఎకరంకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో మేము ఈరోజు పనిచేస్తున్నాం. మరి 14-19లో మేము ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం. మరి 19-24లో నేను రాయలసీమ బిడ్డ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సినిమా సెట్టింగ్లు వేసుకొని మరి సాయంకాలానికి ఆ సినిమా సెట్టింగ్లు ఎత్తేసారో మనం అంతా కళ్ళారా చూస్తాం. ఈ అతి తక్కువ కాలంలోనే మేము ఈరోజు మరి రాయలసీమకు ఎంత ఖర్చు పెట్టామనేది మీ అందరికీ తెలుసు. సుమారుగా మరి 750 కిలోమీటర్లు కృష్ణా జలాలను తీసుకెళ్ళాం. 19 నియోజకవర్గ చెరువులకు నీళ్ళు ఇచ్చాం. 423 చెరువులకు మేము నీళ్ళు ఇచ్చామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మేము తెలియజేసేటప్పుడే ఇప్పుడు రిజర్వాయర్లన్నీ ఫుల్ చేశాం. ఇందాకే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, నీళ్లు తీసుకొస్తాం, నీళ్లు ఉంచడానికి స్టోరేజ్ చేసుకోవడానికి రిజర్వాయర్లు ఎక్కడున్నాయి అని అడిగారు. నేను చెప్పేది ఒకటే, గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఈ రాయలసీమగా మారిపోతుంది, దీన్ని రతనాల సీమగా మార్చాలని నాంది పలికారో ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అహర్నిశలు మరి తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమల సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం. మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా రాయలసీమ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని మానేసి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్గా మేము తెలియజేసేది ఒకటే, అభివృద్ధికి మీరు ఏ విధంగా అయినా ఆటంకం కలిగించినా మేము భయపడే ప్రసక్తే లేదనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మొన్నటి రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే పూర్తి చేశానంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు పర్మిషన్లు తీసుకొచ్చారు? ఎవరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు? ఏ విధంగా అయితే మేము చేసాం, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురంకి వెళ్ళి ఎర్ర బస్సు కూడా రాని చోట ఏరు బస్సు అవసరమా? వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఈగలు చెప్తున్నారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ విధంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి